పెద్దపల్లి జిల్లాలో రికార్డు స్థాయిలో 4.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు. రైతులను రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలి. విజయరమణారావు. కాళేశ్వరం కంటే ఎస్ఆర్ఎస్పీ నీటితోనే సాగు జరిగిందన్న ఎమ్మెల్యే. పెద్దపల్లి జిల్లాలో రబీ సీజన్లో 334 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ. 1,018.65 కోట్లను నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు. 25,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసినట్లు చెప్పారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. రైతుల కోసం 1.70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టొద్దని హితవు పలికారు. పత్రికా సోదరులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ప్యాడీ కొనుగోలు కానీ మేజ్ కొనుగోలు కూడా మరి రెండు కూడా ముగిసినాయి. ప్రధానంగా ద్వారా మొక్కజొన్నలు అయిపోయి వారం రోజులు గడిచింది. వాళ్ళ వడధాన్యాన్ని మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వం జిల్లా మొత్తంలో పెద్దపల్లి నియోజకవర్గం కానీ మంత్రి నియోజకవర్గం కానీ రామగుండం నియోజకవర్గం కానీ ధర్మపురికి సంబంధించి ఒక మండలి ధర్మాన మండలికి సంబంధించి మరి పూర్తిగా ప్యాడీ 4,01,118 మెట్రిక్ టన్నుల ప్యాడీ వచ్చింది. మా ప్రెసిడెంట్ 4 లక్షల ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. 1,118 మెట్రిక్ టన్నులు మరి పోయిన రబీ సీజన్లో 2024-25 రబీ ఏసంగి సీజన్లో పెద్దపల్లి జిల్లా మొత్తంలో 4,01,118 మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనుగోలు జరిగింది. ఇది గత సంవత్సరం దాదాపు 329 మంది రైతులు 925 కోట్ల రూపాయల పేమెంట్ చేసాం పోయిన రబీ సీజన్లో. 34 ఈసారి 334 సెంటర్ల ద్వారా మన 4,29,921 మెట్రిక్ టన్నుల వడ్లను మన సెంటర్ల ద్వారా కొనుగోలు పూర్తి చేయడం జరిగింది. దీనికి కానీ 1,018,62 లక్షల రూపాయల వరకు మన రైతులకు ఇప్పటి వరకు పేమెంట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా మరి గత సంవత్సరం కన్నా పెద్దపల్లి జిల్లాలో దాదాపు దగ్గర 29,000 మెట్రిక్ టన్నుల వడ్లకి వెళ్ళినాయి. పెద్దపల్లి జిల్లా మొత్తంలో 29,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఈరోజు ఎక్కువ వెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా ధర్మపురి కాన్సెప్ట్ ధర్మారం మండలంలో మరి గతంలో పోయిన సంవత్సరం 42,700 మెట్రిక్ టన్నులు వెళ్తే ఈసారి 43,795 మెట్రిక్ టన్నులు వెళ్ళినారు. అంటే దాదాపు 3,000 పైచిలుకల మెట్రిక్ టన్నులు ఆ మండలి ఎక్కింది. మంత్రిల గతంలో పోయినసారి మంత్రి కాన్స్టిట్యూన్సీలో మరి 4 మండలాలకు సంబంధించి కమాన్పూర్, మంత్రి, కుత్తారం, రామగిరిలో 1,627 మెట్రిక్ టన్నులు వెళ్ళి పోయిన సంవత్సరం. ఈ ఏసంగి 1,10,620 మెట్రిక్ టన్నుల వద్దకు వెళ్ళింది. ఇంకా దగ్గర ఎంత లేదన్నా కూడా ఒక 10,000 మెట్రిక్ టన్నులకు వెళ్ళాయి మంత్రి కాన్స్టిట్యూన్సీ. 9 నుంచి 10,000 మెట్రిక్ టన్నులు. మన పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో పోయినసారి
2,21,086 మెట్రిక్ టన్నులు వెళ్ళింది పేర గత సంఖ్య. ఈసారి 2,39,000 మెట్రిక్ టన్నులు వెళ్ళాయి ఈ సీజన్. మరి ఇవే కాకుండా దగ్గర దగ్గర నియోజకవర్గం మొత్తం చూసుకుంటే ఇవాళ 3,20,000 రీచ్ అయింది మొత్తం. ఏదో ప్యాడీ కానీ మేల్స్ కానీ ఇప్పుడు మన దగ్గర ప్యాడీకి సంబంధించి పెద్దపల్లి జిల్లా కానీ పెద్దపల్లి ముఖ్యంగా కాన్స్టిట్యూన్సీ కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో ఇవాళ అంతటా కూడా మేల్ ఫీమేల్ వాటి పెట్టింది. మేల్ ఫీమేల్ వాటి పెడితే ఆ వాటికి సంబంధించి ఇవాళ శ్రీరాంపూర్ కానీ మోదల మండలం కానీ దాదాపు 40% ఇవాళ మేల్ ఫీమేల్ వాటి పెట్టడం జరిగింది. మరి దాంతోనే అదే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్దపల్లి కానీ సుల్తానాబాద్ కానీ ఎలియల్ అక్కడెక్కడ కానీ ఊరుకు 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఇట్లా మేల్ ఫీమేల్ ప్యాడీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఓపీ వాటిలో కూడా మరి చాలా పెద్దపల్లి మండలి కానీ వీటిలో ఇవాళ పంట దిగుమతి వచ్చింది. పంట దిగుమతి రావడంతోనే ఇవాళ ఒక గింజ లేకుండా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలలో పదే చెప్పి చివరి గింజ వరకు కూడా కొంటాం. ఎక్కడ కూడా ఎలాంటి కటింగ్లు ఉన్నాయి, మరి రంగు మారినా మొలకొచ్చినా ఎటువంటి వర్షాలు తడిసినా కూడా ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పి ఈరోజు మన కాన్సెప్ట్లో కూడా అక్కడక్కడ 1-2 వర్షాలు పడితే కూడా ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఇవాళ ప్రభుత్వం ఎంత నష్టపోయినా డబ్బులు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా ఇవాళ రైతుకు నష్టం కావద్దు, రైతుకు ఇబ్బంది కావద్దని చెప్పి రైతుకి ఇచ్చిన మాట కట్టుబడి ఉండి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వడ్డీ కానీ అది మొక్కజొన్నలు కానీ మరి బ్రహ్మాండంగా కొనడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 1,60,000 నుండి 1,70,000 మెట్రిక్ టన్నుల గోదాములు ఉండాలని చెప్పి మరి ఆ గోదాములు ఉండడం కోసం ఇవాళ ఎల్లిగేడు మండల లాలపల్లి గ్రామంలో మనం అక్కడ లాలపల్లి విలేజ్లో మనం ఇవాళ గిడ్డేగుల సంస్థ ద్వారా 20,000 మెట్రిక్ టన్నుల గోదాముకు మనం పనులు ప్రారంభిస్తున్నాం. మరి మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 14,000 మెట్రిక్ టన్నుల గోదాము కూడా అక్కడనే మనం భూమి కేటాయించుకున్నాం. మరి దానికి కూడా 14,000 మెట్రిక్ టన్నులు. మరి అది కాకుండా మరి సెకండ్ విడతల భోజన మండలంలో ఒక 20,000 మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్ మండలంలో ఒక 20,000 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లి మండలంలో ఒక 20,000 మెట్రిక్ టన్నులు. మళ్ళీ ఈ సంవత్సరం ప్లాన్ చేసుకున్నాం. రాబోయే ఒక నెల 15 రోజుల శాంక్షన్ తీసుకొని మరి వాటికి కూడా టెండర్లు పూర్తి చేసుకొని రాబోయే 2 నుండి 3 నెలల ఆ గోదాములను కూడా మరి పనులు ప్రారంభించుకొని అంటే ఇలాంటి విపత్తు వచ్చినా ఇలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మన రైతులు పండించినటువంటి ధాన్యాన్ని గోదాములలో తీసుకెళ్ళి నిల్వ పెట్టుకునే విధంగా ఇవాళ మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి మనం ఇంత పకడ్బందీగా కొనుగోలు జరిగి ఇంత పకడ్బందీగా రైతులకు లాభం జరుగుతూ ఉంటే ఇవాళ ప్యాడీకి సంబంధించి కానీ మొక్కలకు సంబంధించి కానీ ఇవాళ ప్యాడీకి సంబంధించి మరి వర్గాన్ని ఇవాళ తూకం వేసిన తర్వాత ఇవాళ తెల్లారి మర్నాడు వరకు 48 hours లోపల రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతూ ఉంటాయి. మరి ఇంత బ్రహ్మాండంగా రైతుకు లాభం జరుగుతూ ఉంటాయి. మరి ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇవాళ రైతులను రెచ్చగొట్టే విధంగా ఏదో రకంగా రైతులను మభ్యపెట్టి రైతులను ప్రభుత్వం ఏం చేస్తలేదు, ప్రభుత్వం మోసం చేస్తుందనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మీకు ఇవాళ దగ్గర 4,30,000 మెట్రిక్ టన్నులు ఇవాళ ప్యాడీ పప్పుకున్నట్టు కానీ దాదాపు 27,000
మెట్రిక్ టన్ ఇవాళ మక్కలు మేము ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేసినామో మేము ఇదే మీకు ఇవాళ చెప్పబెట్టాం. ఎందుకంటే ఇవాళ మీరు ఏదైతే కుట్ర బండిలో మీ కుట్రలు ఎక్కడ కనవలేదు. ఆనాడు వర్తకం చేసింది మీరు మీ ప్రభుత్వాల రాష్ట్రం మొత్తంలో పెద్దపల్లి నియోజకవర్గం కానీ జిల్లా కానీ ఇవాళ కిలోలు కట్ చేసింది. ఇవాళ మీ ఇష్టానుసారంగా చేశారు. ఏ రోజు కూడా మీరు ఎక్కడ కూడా మార్కెట్ ద్వారా మక్కలు తీసుకున్న సందర్భం లేదు. ఇన్ని మోసాలు చేసి ఇన్ని కథలు అన్ని ఇవాళ మీరే మళ్ళా రైతులను ఏదో రెచ్చగొట్టి దాంతో లబ్ధి ఉందన్నటువంటి ప్రయత్నం మీరు చేశారు. కానీ ఎక్కడ కూడా మీ ఆటలు తాగలేదు. ఇవాళ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా ఇవాళ వాళ్ళు మద్దతు ధరించి కొనాలని చెప్పి ఉన్నా ఎక్కడ కూడా కొనేటువంటి ప్రయత్నం చేతులు అయినా కూడా మేము ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళలేదు. ఇవాళ 3,500 కోట్ల రూపాయలు మరి వెచ్చించి ఇవాళ మార్కెట్ ద్వారా మక్కలు కొనుగోలు చేసి ఇవాళ అన్నీ కూడా రైతులకు వారం 10 రోజుల నుండి మరి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడుతూ ఉంటాయి. మరి ఇంత పారదర్శకంగా కొనుగోలు జరిగి రైతుల పట్ల ఇంత చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే మరి ఇంతసేపు పూర్తలేటువంటి ప్రయత్నం. ఇవాళ ఆనాడు మీరు రైతులకు అనేక రకాలుగా మోసం చేసి సన్నాహంలో బోనస్ ఇస్తామనేటువంటి రైతులకు ఈ పంట వేసుకోవాలి ఆ పంట వేసుకోవాలని చెప్పి అనేక విధాలుగా మీరు చెప్పి ఇన్ని మోసాలు చేసి ఇన్ని మోసాలు చేయడమే కాకుండా మార్కెట్ ద్వారా ఇన్నడన్నా మీ ముఖానికి మక్కలు కొనాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అది కూడా మీరు చేయలేదు. ఇవాళ మీరు ఇంత పారదర్శకంగా చేస్తే మీరు ఎందుకు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు మీకు ఇబ్బంది అవుతా ఉంది? ఎందుకు మీకు కడప మంటతా ఉంది? ఎందుకు మీరు కట్టుకోలు పెడతా ఉన్నారు? మరి ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉందా? మరి ఎక్కడైనా ఇబ్బంది జరిగిందా? ఇబ్బంది జరిగినట్టు మీరు దృష్టికి వస్తే వాటి చెప్పండి అని చెప్పారు. అటువంటి దృష్టికి తీసుకురాలి. వాటి ఏదో అవుతుందంట ఏమవుతుంది బ్రహ్మాండంగా కొనుగోలు 5సారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇది 5వసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతాం. ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే ఇంత పారదర్శకంగా జరుగుతూ ఉంటే ఇవాళ వాళ్ళే అనేక రకాలుగా మాట్లాడతారు. ఇవాళ కాళేశ్వరం నీళ్ళతోనే పట్టణం కింద పాపం ఏదో చెప్తా ఉన్నారు. వాళ్ళకి కొంచెం బాధ అవగాహన ఉంది మాట్లాడుతున్నారు, అవగాహన లేక మాట్లాడతారు. నాకు మరి పెద్దపల్లి జిల్లాలో ఏ ఊరు కాళేశ్వరం వచ్చి చెప్పండి చెప్తారు. ఏ ఊరు మీరు చెప్పారు కదా ఈ ఊరు కాళేశ్వరం నీళ్ళు వచ్చి గోదావరి నీళ్ళు వచ్చింది. అదే నీళ్ళు కదా ఇష్టానికి ప్రాజెక్టు ఆనాడు స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు వాళ్ళు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి ఆ ప్రాజెక్టు కానీ కదా నీళ్ళు వచ్చేది. ఇవాళ కాళేశ్వరం నుండి ఏడికి నీళ్ళు వస్తాయని చెప్పారు. ఏ ఊరికి వస్తాయని అడిగితే దానికి సమాధానం లేదు. ఆ పెద్ద హరీష్ రావు అంటాడు కాళేశ్వరం నీళ్ళు తొలి నీళ్ళు పెద్దపల్లిగా ముద్దాట. మరి ఏడు ముద్దాలని నాయకులు చెప్పారు. ఏ ఊరు ముద్దానే ఏ మండలం ముద్దానే ఇక్కడికి వచ్చాయని నేను చెప్తాను. ఓ ఊరి పేరో మండలి పేరో ఎక్కువ ఉండాలి కదా. ఇవాళ బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్పీ కైనా ద్వారా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చాం. ఇవాళ రైతులు నిజంగా కూడా రైతులు ఆశ్చర్యపోయే విధంగా రైతు వండుకొని పత్తి చేతులు వీక్కొని మళ్ళీ మక్కలు వేసుకుంటే రైతు బావి లేకుండా ఉండి కాలనీల మీద ఆధారపడే రైతులు రాత్రి పండుకున్నాక మొన్న 5 రోజులు నీళ్ళు పెట్టి 6 రోజులు అవుతుంది. అబ్బాయి ఇంకొక రోజు నీళ్ళు ఎక్స్ట్రా ఇప్పిస్తే అర్థం మంచుకుందంటే 3 రోజులు ఎక్స్ట్రా ఇప్పించి నీళ్ళ కోసం ఎదురు చూడకుండా ఏ రైతు కూడా ఎక్కడ కూడా నీళ్ళు ఒక జాగని ఇంచు భూమి కూడా మాకు నీళ్ళు రాలేదు రైతు లేడు. ఇలా ఇంత పంట దిగుబడి వచ్చిందంటే ఆ కారణం కూడా వాళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇచ్చాం. ఇవాళ ఎక్కడ కూడా కాళేశ్వరం నీళ్ళు ఒక సుక్క రాలేదు. మన పెద్దపల్లి నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండబెట్టినారు అందరికి ఎరికే. దాని ద్వారా నీళ్ళు వచ్చాయని చెప్పి ఇవాళ నమ్మవలసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి మాయ మాటలు పనిచేయండి, ఇటువంటి మోసపూరితమైన మాటలు పనిచేయండి. ఆనాడు అప్పటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తుమ్మిడిహట్టి నుండి ఆనాడు నీళ్లు తీసుకొచ్చుకుందామని చెప్పి ఆనాడు 5,500 కోట్ల రూపాయలు ఆనాడు ప్రాణాయిత చేవేళ్ల ప్రాజెక్టుకు తుమ్మిడిహట్టి నుండి మన ఎల్లంపేట వరకు ఖర్చు పెడితే ఎల్లంపేట బ్యారేజ్ కూడా
ప్రాజెక్టు కూడా మరి అప్పుడే శంకుస్థాపన చేసి ఆ పనులు కూడా స్టార్ట్ చేసుకొని ఆ నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, మరి 5,000 కోట్లు ఖర్చు పెట్టిన మీరు తుమ్మిడిని విడిచిపెట్టి మీరు ఏదైతే కాళేశ్వరం ఏదైతే తుమ్మిడిని విడిచిపెట్టి మరి మేడిగట్ట అన్నారు సుందిలా ఎందుకు మొదలుపెట్టారో మీరు చెప్పాలి. ఇవాళ నీళ్లు పల్లవేరు అన్నట్టు మరి ఎటు ఈ వంపు ఉంటే నీళ్ళు అడుగుతూ ఉంటాయి. ఇవాళ మీరేం చేసిండ్రు, ప్రపంచానికి ఒక వింత అని చెప్పి అటు నీళ్ళు ఎక్కించింది. మన బ్యారేజీలను కూడా లో ప్రైస్ ట్యాంక్ పెట్టారు. ఇవాళ మనం మానేరు వస్తే మేము చెక్ డ్యామ్లో ఎక్కినట్టు సేమ్ ఆ బ్యారేజ్ పెట్టారు. ఎండాకాలంలో పెడితే వానకాలం వెళ్ళకూడదు. అంటే అటువంటి నిర్మాణాలు చేసి ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రైతాంగాన్ని ముంచిన నీరు ఇవాళ దాన్ని ఆ అబద్ధాన్ని ఒప్పుకోక దాన్ని ఏదో నమ్మవలికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం వెనుక నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులో బాగున్నటువంటి బ్యారేజ్ అన్ని నేనేది అన్ని బుంగలు పడ్డాయి. అవి ఇవి కూడా ఆగి అని చెప్పి ఆనాడు మేమేదో మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ 4 నెలల ముందు తెగింది. అక్కడ మేము పోలీస్ పికెటింగ్ పెట్టారు. ఆనాడు మా పట్టి గారు శ్రీధర్రావు గారు అంతే ఆనాడు కనీసం అక్కడికి ప్రతిపక్ష నాయకుల హోదాలు పట్టి గారు అంతే పర్మిషన్ ఇచ్చారు. ఇక అది చూస్తే బయట ప్రపంచానికి వెళ్తుంది అని చెప్పి మీరు చూడకుండా దాచే ప్రయత్నం చేసి ఇవాళ మా ప్రభుత్వం ఇవాళ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి ఇచ్చింది. ఇవాళ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆలోచన మేరకు శాస్త్రీయంగా వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం రావద్దు, కట్టిన బ్యారేజ్ తెగదు, ఈ బ్యారేజ్ ఏమైనా రిపేర్ చేస్తే మనకు పనికొస్తాయా, ఈ బ్యారేజ్ రిపేర్ చేయచ్చా చేయరాదా అనే ఆలోచనతోనే మన కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి 4 సార్లు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ సూచన మేరకు ఇవాళ బ్యారేజ్లను ప్రభుత్వం రిపేర్ చేసే కార్యక్రమం మొదలుపెట్టి మరి అది చేస్తూ ఉంటే కూడా వాళ్ళ ఆలోచన ఏంటి, కాంగ్రెస్ బ్యారేజ్ మొదలుపెట్టాలా మేము కట్టిన వాటి మాకు అక్కడ దిగాలి తెగితే మరి ఎందుకంటే మా పార్టీలో మా ప్రభుత్వం ఇంజనీర్లు ఇవ్వదు. మరి అక్కడ కేసీఆర్ ఇంజనీర్ వాళ్ళ అల్లుడు అదే హరీష్ రావు అసిస్టెంట్ ఇంజనీర్ కాదు, మా మంత్రి ఇంజనీర్ కాదు, అసలు ఎవరికి ఇంజనీర్ పద్ధతి కాదు. కాబట్టి అందుకే మేము కేంద్ర ప్రభుత్వం ఆధారపడ్డాం. ఎందుకంటే వాళ్ళు దేశంలో అత్యున్నత సంస్థ అయినటువంటి మన డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇస్తారో ఆ రిపోర్ట్ ఆధారంగా దాని నిర్మాణం చేస్తామని చెప్పాలి. ఇవాళ తుమ్మిడి అక్కడి నుండి మరి మనం 10,500 కోట్లు తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టింది. దాదాపు 170 కిలోమీటర్ల పైన కాలువ అభివృద్ధి గ్రామీణ ద్వారా అక్కడ కొంత బాగా పని పూర్తయింది. తుమ్మిడి ప్రాణహిత దగ్గర పని కూడా పూర్తయింది. దాన్ని ఇంకా కొంత అమౌంట్ పెడితే ఎల్లంపల్లి దాకా ఒక లిఫ్ట్తోనే ఎల్లంపల్లి నీళ్ళు అవుతుంది. ఫ్యూచర్లో అప్డేట్ అయితే మరి మీరు బీజేపీ మీ ముఖ్యమంత్రి అక్కడ ఆయనతో పర్మిషన్ తీసుకోండి, మనం అందరం రాష్ట్ర ప్రజల కోసం కూర్చొని మాట్లాడతామంటే దానికి సహకరించాలి. ఆ పని చేయని వాళ్ళు ఆ పని చేయని వాళ్ళతో రోజు ఏదో ఒకటి చెప్పి ఇది కిషన్ రెడ్డి అటు కిషన్ రెడ్డి అటు రామచంద్రరావు వారు అచ్చని భాషలు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఏదో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూర్చోబెట్టండి, మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రజల మీద మీకు మరి ఆలోచన లేకపోతే ఇట్లా ఇక్కడ ప్రజలతో మీరు ఎన్ని ఎంపీలు గెలిచింది, ఇక్కడ రైతులు సహకరిస్తే మీరు ఎన్ని ఎంపీలు గెలిచింది, మరి మీరు దాన్ని విస్మరించి ఇవాళ ముఖ్యమంత్రి గారు 3 సార్లు లేఖ రాశారు. ముఖ్యమంత్రి అడుగుతూ ఉన్నారు, మాకు గొడవ ధైర్యాన్ని కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మనం దాన్ని పూర్తి చేసుకుందాం. 10,500 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. మేమంతా సిస్టమ్ అంతా రెడీ ఉంది కాబట్టి ఇంకో 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో బాగుంటుంది.
అంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కూడా 2.5 లక్షల ఆయకట్టు రావే ద్వారా అనే విషయాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పదే చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు చెప్పారు, మీరు మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి రాండి, చర్చించుదాం. మీ హోదా కానీ మీరు బలైన ముఖ్యమంత్రి అయినటువంటి మీకు ఎక్కడ కూడా భంగం లేకుండా మీ సలహాలు సూచనలు మేము తీసుకుంటాం. మీ దగ్గర అటువంటి సలహా సూచనలు ఈ ప్రభుత్వానికి ఇవ్వండి. మీరు రండి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 10 సార్లు అప్పీల్ చేశారు. మీ దగ్గర ఏమైనా మంచి సలహాలు ఉంటే ఈ ప్రభుత్వానికి ఇవ్వండి. ఎందుకంటే మీరు ఉద్యోగం పనిచేసారు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు. మీ దగ్గర ఇంకేమైనా బెటర్ సలహాలు ఉంటే ఈ ప్రభుత్వానికి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగారు. కానీ వారు రాదు, సలహాలు ఇవ్వరు, మాట్లాడరు. కానీ రోజుల్లో వచ్చి మైక్రోఫోన్ ఇచ్చిన మాట్లాడుకుంటారు. ఇవన్నీ కూడా రైతాంగం గమనిస్తూ ఉన్నారు. మీరు చివరిగా చెప్పేది ఒకటి, మీ బాబు సుమన్ ఆయనే చెప్పిండు. మేము ధర్నా, రైతుల ధర్నా అంటే 60 మంది మేముంటే 4 రైతులు అప్పలేదు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ రైతులు కడుపుగా లేరు, రైతులు కడుపు నిండా ఈ రైతు కడుపు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎక్కడ రైతులకు ఇబ్బందులు రానిలేదు ప్రభుత్వం. రైతులకు సన్నవాళ్ళ బోనస్ కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఏ రైతు కూడా ఇబ్బంది రాకుండా, ఏ రైతు కూడా కష్టం కాకుండా ప్రభుత్వం చెప్తాం. నేది ఎప్పుడు కాదు. ఎస్, పార్లమెంట్ సాక్షిగా వ్యవసాయ సహాయ శాఖ మంత్రి చెప్పిండు, తెలంగాణలో రైతుల ఆత్మహత్య తగ్గినాయి. దానికి కారణమే ఇది రైతు ప్రభుత్వం. ఇది రైతు ప్రభుత్వం, అది సరిపోతుంది. కాబట్టి ఇంత మంచి త్యాగి ప్రతినిధిని సహకరించినటువంటి జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా మొత్తంలో పనిచేసేటువంటి సెంటర్ ఇన్ఛార్జ్లకు, సిఇఓలకు, ఐకేపీ సెంటర్లో పనిచేసేటువంటి మహిళా సెంటర్ ఇన్ఛార్జ్లకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా దీనికి సహకరించి ప్రతిపక్షాలు ఎంత రెచ్చిపోకుండా ఉండి వాళ్ళు మా విద్యనే ఉన్నాడు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, గతం కన్నా బ్రహ్మాండంగా ఎలా మా దగ్గర వడ్ల కొనుగోలు జరుగుతూ ఉంది, ఏ రైతు కూడా కటింగ్ అనేది లేకుండా జరుగుతూ ఉంది. ఇది 5వసారి కటింగ్ లేకుండా జరుగుతూ ఉంది. గతంలో 10 కిలోలు, 12 కిలోలు, 15 కిలోలు కూడా కటైన సందర్భం ఉంది అని రైతులు ఏదైతే మరి పూర్తి స్థాయిలో సహకరించారో, ఎవరు ఏ రైతు కూడా ఎంత రెచ్చగొట్టినా వాళ్ళ ట్రాక్లో పడకుండా ఏ రైతు కూడా రోడ్డుకి రాలేదు. ఈ సందర్భంగా మా రైతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ మరి అదేవిధంగా నీరో ప్రభావం వస్తుంది కాబట్టి కొంచెం బావులలో వాటర్ లెవెల్, చెర్ల కుంటలలో నీళ్లు మరి అక్కడక్కడ చూసుకొని కొంత కెనాల్కి ఆధారపడి పంట పెట్టుకోకుండా ఉంది. మరి ఎవరైతే బాగున్నా, బోర్బాగున్నా అటువంటి వాళ్ళే వీలైతే వరి, లేకుంటే అంతర్గత అరదరి పంటలు మొక్కజొన్న కావచ్చు, లేకపోతే పొద్దుడు కావచ్చు, కందులు కావచ్చు, ఎట్లా అవకాశం ఉంటే అట్లా దాన్ని వరి పెట్టాలంటే తక్కువ టైంలో ఇలా ప్రభుత్వం కూడా వ్యవసాయాధికారులు రిలీజ్ చేసిండు. 3 నెలలు 15 రోజుల పండేటువంటి పంటలు పెట్టుకోమని చెప్పి అటువంటి వాటికి మా రైతులు మళ్ళాలని చెప్పి మరి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు ఇస్తున్నాం.